ఈ సైడ్ నేను, ఆ సైడ్ ఎవరు? చౌండి ఏది మే ఏడుస్తుందా? నిన్ను కాదులే, మనం ఎదుటోళ్ళు నడిపించాలి కానీ మనం ఏడకూడదు తల్లి. అదిలో జరిగిందో చెప్పు. నీ మనవరాలు మన ఇంట్లో డ్రైవర్ని గాని ప్రేమించింది. నీ అల్లుడు కూడా దాన్ని సపోర్ట్ చేసి జీవితంలో మొట్టమొదటిసారిగా నోరెత్తాడు. పిడికిలితో బిసిగేస్తా ఆ డ్రైవర్ గాన్ని. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఆ సైడ్ ఫోన్ పెట్టాయి, ఈ సైడ్ నేను కారెక్కదండా. అమ్మా వదినా, ఏమైంది వదినా? ఏంది మే, లేచిపోయిందా చచ్చిపోయిందా? వాళ్ళ నాన్నతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది వాడు చూడటానికి. ఏ హాస్పిటల్ చెప్పమ్మా, బాంబులతో పేల్చేస్తాం. ఒక్కడ బతికినా కూడా మేము మా నాయనకి పుట్టినట్టు కాదు. మీకంత శ్రమక్కర్లేదు, అతనే వచ్చాడు. ఏంటి వాడి కోసం హాస్పిటల్కి వెళ్ళింది కాక ఇంటికి కూడా తీసుకొస్తావా? రావే మమ్మీ, దీన్ని తీసుకెళ్లి రూమ్ లో పడేయండి. ఏం చూస్తారు, తీసుకెళ్ళండి. మీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు. ఎవడు చెయ్యి దించకపోతే వాడి చెయ్యి ఉండదు. ఆ మనిషికి పుట్టిన మీ 5గురు నా చేతికున్న 5 వేళ్లతో సమానం. పిటికిలితో పిసికేస్తా. ఈ లోపే నిన్ను చిటికెన వేలితో చీరేస్తా. ఊటీ బిళ్ళ ఆట ఆడుకునే వయసులో ఉన్న బొడ్డోడు, వీడితో మనకేంటైనా ఫింగర్ మీద బొంగరాలు తిప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? చిన్న వయసులోనే చిటికెన వేలి మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వాణ్ణి, తాతకు తగ్గ మనవణ్ణి. ఏందిరా పైసల కోసం వచ్చినావా ఇంట్లోకి? మా పిల్ల అందం చూసి కన్నేయడానికి వచ్చావా, లేక ఈ అంతస్తు చూసి బలపడడానికి వచ్చావా? చేసిన అందరికి చంపలేసుకుని మా చెల్లి కాళ్ళు పట్టుకో, లేకపోతే నీ లైఫ్ కే చెల్లు చీటీ రాసేస్తా. వచ్చింది చెల్లు చీటీ రాయించుకోటానికి కాదు, శుభలగ్న పత్రిక రాయించటానికి. రాసేది లగ్న పత్రిక కాదు, నీ చావు పత్రిక. చావా? ఎలా ఉంటుందది? నీ కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకులా ఉంటుందా, వీడి కంఠంలో వినిపిస్తున్న వణుకులా ఉంటుందా? సావు చూడాలన్నదే నీ ఆఖరి మాట అయితే నీ ప్రాణం తీయడానికి ఈ సైడ్ నేనుండా. నిన్ను కాపాడడానికి నీ సైడ్ ఎవడుండడా? నేను. వీడు నీ మనవడా? అంటే మా మీద పగ పెంచి దాన్ని ఉగ్గుపాలతో కలిపెంచినా? నేను వాడి మనసులో పగే పెంచుంటే ఈ పాటికి నీ కొడుకుల్లో సగం మందిని చంపుండేవాడు. వాడికి ఉగ్గుపాలలో మురిపాలు పోసి పెంచానయ్యా. కాని అన్నప్రాసన రోజు వాడు కలం పట్టుకోలేదు, కత్తే పట్టుకున్నాడు. ఆడ కత్తి పట్టుకుంటే ఈడ మా పంచులు ఊడిపోతాయి అనుకున్నావా? పంచలోట్టం కాదు, పంచ ప్రాణాలు లేపేస్తాడు. ఆహా, అంత మగోడా నీ మనవడా? అది నీ మనవరాలను అడుగు. గడప దాటి నా మనవరాల్ని తీసుకుపోయేటంత మగోళ్ళ మీరా? తీసుకు వెళ్ళటానికే వచ్చామయ్యా. పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపొస్తే నేను నా మనవడు 13 ఏళ్లు అజ్ఞాతవాసం గడిపొచ్చామయ్యా. వాళ్ళు రాజ్యం కోసం వచ్చారు, నేను రాణి కోసం వచ్చాను. రాణి కోసం రాజులు వస్తారు గాని నీలాంటి పని వాళ్ళు కాదు. ఏ హక్కుతో నా కూతురు అడగటానికి వచ్చావు? కథ తెలియకుండా నేను ఇంట్లో అడుగు పెట్టలేదు, కథ తెలియకుండా మైథిలిని తీసుకెళ్ళటానికి రాలేదు. ఏంద్ర నువ్వు తీసుకెళ్లేదే? ఈ సైడు నుంచి పిల్ల ఆ సైడుకి రావాలంటే శవాలు లేవాల్సిందే. నీకు తెలిసింది సైడుల గురించే. నేను డిసైడులు చేసే ఫ్యామిలీలో పుట్టా. ఇన్నాళ్ళు మీ అందరి ముందు అల్లరాముడిగా తిరిగానురా, కానీ నిజానికి నేను గుండెలో అగ్ని దాచుకున్న అగ్గిరాముణ్ణి. ఆ పిల్ల నాది కాదని ఎవడన్నా అంటే కంఠంలో నరాలు తెంపేస్తా. ఆపాలని ఎవడన్నా చూస్తే ఆయువు
తీసేస్తా. 12వ తారీఖు ఏకాదశి సోమవారం వచ్చి తాళి కడతా. పోలీసుల్ని పిలిపించుకున్నా సరే, మిలిటరీని రప్పించుకున్నా సరే, తోడ కొట్టిన తరువాత వడగాలిలా వస్తా. పద తాత. 12వ తారీఖు ఏకాదశి సోమవారం. అది నా పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం. పొట్లం ఎక్కడం తప్ప అసలు పనికి ఒక్కడో పనికిరాడు. పెద్ద మగాళ్ళ వచ్చేసారు బాబు కొడుకులు. ఇక్కడ ఏదో పెద్ద ఫైటింగ్ జరిగిపోతుందని కంగారు పడ్డాను. రావుడు తొడగొట్టి వెళ్ళాక తెలిసింది వీళ్ళకంటే నేనే బెటర్ అని. గట్టిగా రో మాకు ఈ విషయం గనక వాళ్ళకి తెలిసిందంటే ఈ మాత్రం కూడా మిగలవు. తెలిస్తే ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం మేము మాత్రం నీ ఫోటోకు దండేస్తాం. ప్లీజ్ ఆంటీ నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. నాన్న, దేవుడి కంటే నువ్వే పెద్దది కనుక్కున్నాను. నీ కళ్ళ ముందు వాడు ఛాలెంజ్ చేసి వెళ్తుంటే నరికి పోగులు పెట్టక ఎందుకు ఊరుకున్నా? ఏం చేసినామో ఊరుకోక. ఆ ముసలాన్ని చూడంగానే నా గరికాడలో నుంచి శిరస్సులోకి ఎగదనింది నెత్తురు. 13 ఏళ్ల తర్వాత వాడి ఎందుకు చూడ నీకు తెలవదా? తెలిస్తే వాళ్ళు బెదిరించారని మనం మైత్రిని పంపిస్తామా? యాడికి పంపించేదా? పంపేదిలే. అదే 12వ తారీఖు మన గలిచేడులో మనింటో నా మనవరాలి పెళ్లి మినిస్టర్ గారి కొడుకుతో జరగద్ది. ఈ రోజు నుంచి ఇంటి కోడలుగా మీ బాధ్యత ఏంటో తెలుసా? మైథిలి మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పించడం. ఈ లోపలది నిరాహార దీక్షని రచ్చ చేసి చావకుండా తీసుకుపోయి అన్నం పెట్టండి. ఇంత సడన్ గా ఎక్కడికి ప్రయాణం? మా ఊరికి. దేనికి? మినిస్టర్ గారు అబ్బాయికిచ్చి మా ఊళ్ళో మైథిలి పెళ్లి జరిపిద్దామని నాన్న చెప్పారు. మీరు వెళ్ళలేదా? అలాంటి మాటలు నాకు వినపడవు. పెళ్లికి మీరు వస్తున్నారు. రావట్లేదు. మీరు రాకపోయినా ఈ పెళ్లి ఆగదు. వస్తే మైథిలికి తండ్రిగా నా పక్కనే పెళ్లి మండపంలో కూర్చోవచ్చు. లేకపోతే శుభలేఖలో మాత్రమే ఉంటుంది మీ పేరు. టికెట్స్ ప్లీజ్. ఇదేంటి ఇద్దరికే ఇస్తున్నారు? మూడో టికెట్ ఏది? నేను నా మనవడు ఇద్దరమేనండి. మరి ఆ అమ్మాయి మీ తాలూకే అని చెప్పింది. ఏంటిది? అందరూ మనల్నే చూస్తున్నారు. వెళ్ళి నీ సీట్లో కూర్చో. అంటే చెప్పిన రోజుకు వచ్చి నిన్ను తీసుకెళ్లే ధైర్యం నాకు లేదనుకున్నావా? నువ్వు వచ్చే వరకు ఉండే ధైర్యం నాకే లేదు. నా మాట విను. ఆ చైన్ లాగుతాను, కిందికి దిగిపో. లాగే లోపు ట్రైన్ లోంచి దూకేస్తా. అది కాదు, గాలి గోపురం మీద నుంచి దూకబోయిన దాన్ని. మూవింగ్ ట్రైన్ లోంచి దూకడం కష్టమేం కాదు. ఐ డోంట్ లైక్ దిస్. ఐ లైక్ దిస్. నీ టికెట్ ఫైన్ తో సహా కట్టానమ్మా. వెధవరేలు అన్ని స్టేషన్లు ఆకపోతే సరాసరి ఇక్కడికి వచ్చి ఆగొచ్చుగా. చెబుతానమ్మా సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఉండు బాబు, పెద్ద మనసున్న మనిషివి. 70 ఏళ్ళు నిండుగా బతుకుతావు. ఏడినట్టుంది. ఇప్పుడైనా 80 ఏళ్ళు. సోది చెబుతానమ్మా నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? 2000 అప్పిస్తానని నాకు ఆశ పెట్టి 3 ఏళ్లగా నీ ప్రేమ కథని లెక్కలేనన్ని సార్లు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ వింటే రేటు పెంచుతా. సరే చెప్పు. నేను బాబా ఒకసారి తిరునాళ్ళలో రంగులు దాటం ఎక్కారు, నీ కళ్ళు తిరిగాయి. అబ్బా అది కాదు, ఓసారి తిరునాళ్ళలో ఆపండి. మీరు విసరడం, ఆయన గారు తిప్పడం. ఏమిటి కుళ్ళుకుంటున్నావు? నువ్వు విసురు, నీ మొహం బయలిపోతుంది. ఇదిగో, నా మనవడు కర్ర తిప్పాడంటే కలకత్తా కూడా ఉనికిపోతుంది తెలుసా? అబ్బో, కర్ర తిప్పటం మూలనున్న ముసల్దానికి కూడా చేతనవును. నేను ఒక పందెం కడతా, బావని గెలవమను. ఏమిటి పందెం? బావ కళ్ళకి గంతలు కడతా. ఏంటే ఆ పాపల మీద మన కన్నబడుతుందనా నీ ఏడుపంతా? అదేం కాదు, నీ కళ్ళ గంతలు కట్టి నీ తాత నెత్తి మీద పిడత పెడతా. ఏమిటి పిడత? ఆ పిడత మీద నిమ్మకాయ పెట్టి కొడతా. ఏమిటి కొడతా? ఆ సౌండ్ కి నువ్వు పిడత పగలగొట్టాలి. ఏమిటి కొట్టాలి. తాతయ్య, ఊరుకున్న కొద్ది ఇది చాలా ఎక్స్ట్రా చేసేస్తుంది. దీని సంగతి చూడాల్సిందే. వసావు, పిడతలు పగలగొట్టడం మాకు పుట్టుకతో వచ్చిన విద్యలే. ఆ తాత, నువ్వు సయ్యా? సైరా. మనం కూడా సై. దా, 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 కట్టు, దా.
వయ్యారాలు పోతున్నావు? సరే కట్టు. కడతాలే. ఎరా కట్టిందా? అబ్బా కడుతుంది తాతయ్య. పట్టు. ఈ దెబ్బతో ముసలాడు పిడతమా? ఏంటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. ఎరా కట్టడం అయిపోయిందా? కట్టింది తాతయ్య. ఏం కట్టడం ఏమిటో. నా నెత్తి మీదే పిడత పెట్టాలని నీకు ఎందుకు అనిపించింది మనోహరాల? పందెం అయ్యాక చెప్తా తాతగారు. తాతయ్య ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడ? ఇక్కడే. రెడీ రెడీ. సుబ్రహ్మణ్యం పిడతకు బదులు ముసలాడి తలకాయ పగిలిపోవాలి. నీకు 116 గుడ్లు పెడతా. వేస్తున్నా. శివ ఎక్కడేస్తున్నావే నిమ్మకాయ? మీద కొట్టానంటే పిడుగురాళ్ల దద్దరిల్లిపోవాలి. సరిగ్గా గురి తప్పిందిలే, ఈసారి కరెక్ట్ గా వేస్తా. అలా తప్పించుకున్నాడు ఆ ముసలోడు. నేను మాత్రమే ఇలా దొరికిపోయాను. ఆ ముసలోడు అడ్డు తొలగించమని సుబ్రహ్మణ్యానికి లీటర్ పాలు పోసి 1 డజన్ గుడ్లు పెట్టాను. ఆయన ఎవరు? పాత బస్తీల్లో రౌడీ షీటరా? కాదు, నాగేంద్రుడు. దీనికి తెలుసు. అవును, సుబ్రహ్మణ్యం వెళ్ళి ఆ ముసలాన్ని కాటేసాడా? లేదు, గుడ్లన్నీ తిని పుట్టలో గుర్రు పెట్టి పడుకున్నాడు. పాలుకు బదులుగా స్ట్రాంగ్ గా టీ ఇవ్వవలసింది. ఓసారి ఏమిందో తెలుసా? అబ్బో, సీరియల్ ఇంకా అవలేదా? ఆ శనకాలే సర్లే, చెప్పు. నేను చెప్పేది సోదో, నువ్వు చెప్పేది సోదో, నాకు అర్థం కావటం లేదు. ఒకసారి నేను నా బావ భోజనాల దగ్గర ఏమిట్రా? అమ్మా ఆకలవుతుంది, తొందరగా అన్నం పెట్టు. అత్తయ్య ఐఎమ్ 2. పెద్దమ్మా ఐఎమ్ 3. భోజనాలు చేయకుండా ఎక్కడికి వెళ్ళారా ఇంతసేపు? ఈ డక్క గుడికి వెళ్దా ఉంటాను. ఎరా దేవుణ్ణి గుళ్ళో ఏం కోరుకున్నావు? నా ముందున్న వాడు పేపర్ బాగా రాయాలని. అదేమిట్రా? వాడిని చూసి కాపీ కొట్టడానికి తాతయ్య. ఏరా ఏంటి గాలి ఇటు మళ్ళింది? మా నాన్న చేసే వంట బోరు కొట్టి గోంగూర. గురు, వయసులో ఉన్న కన్నెపిల్లలు గోంగూర తింటే కట్టుకోబోయేవాడు ఎలా ఉంటాడరా? నల్లగా ఉంటాడు. నా గోంగూర వద్దు. గోంగూర సూపర్. ఇంకేముంటావు? మునక్కాడ పులుసు. మునక్కాడ తింటే పీనుగు లాంటి మొగుడు వస్తాడంట. నాకు మునక్కాడొద్దు. అబ్బా మునక్కాడ అదుర్స్. ఇంకొంచెం వడ్డించత్తయ్య. నాకు కూడా. అమ్మా ఇంకేముంటుంది? పెరుగుంది, కావాలంటే వేసుకో. గురు, పెరుగేసుకుంటే చేసుకోబోయేవాడికి ప్రేమ తరిగిపోతుందంటారు కదూ. అది ఏ గుమ్మడికాయ నోరు మూసుకుని తిను. నువ్వు మూసుకొని తినవే మునక్కాయ. ఇదేంటే వడ్డానం తింటున్నా? నాకు ఇదే ఇష్టం. అది తినకపోతే తినకపోయింది, నాకు వడ్డించత్తయ్యా. తిను బాగా తిను, తిను తిను. ఒట్టి కుడి బాగా తిను. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్